సార్ 'బద్మాషులు' సినిమా ఎలా ఉండబోతుంది? ఫుల్ 2 అవర్స్ ఫన్ రైడ్ లాగా ఉంటుంది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూస్తే ఒక వైబ్ అవుతారు చూసినా అలాంటి ఫిలిం 'బద్మాషులు'. సో ఇప్పుడు మనకి 'మ్యాడ్' చాలా చిన్న సినిమాలే పెద్ద సక్సెస్, అలాగే లాఫ్ కూడా సింగిల్ కానీ చాలా అలాంటి ఉంటాయా? అలా ఉంటుందా? ఆ లిస్టులో చేరే 100% సినిమా ఇది. మేమైతే ఆ హోప్తోనే ఉన్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. పబ్లిక్ టీజర్ కూడా పబ్లిక్లో వదిలాము. ఆ రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అవును, అందుకనే అంటే ఇప్పుడు ఏంటంటే కామెడీ మీదే ఎక్కువ చాలామంది చూస్తున్నారు. ఒకవేళ ఆ కామెడీ సినిమాలు చూస్తే ఆరోగ్యంగా ఉంటుంది, భయం అంటే అదొక చూసి వదిలేస్తారు, అది సెంటిమెంట్ అలాగే ఉంటుంది. సరే, అలాంటి కామెడీ సినిమా తీశారు కాబట్టి సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హీరోలతో ఎలా ఉందన్న? హై బ్రో, 'బద్మాషులు' సినిమా చాలా బాగా వచ్చింది. నేను మహేష్ చింతల నా పేరు, నేను ఇందులో లీడ్ రోల్ చేశాను ఇందులో. సో 2 అవర్స్ అవుట్ అండ్ డౌన్ ఫన్ ఉంటుంది సినిమా. అండ్ టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా త్వరలో రాబోతుంది. June 6th సినిమా రిలీజ్ అవుతుంది. సో దాని భాగంగా అందరికీ పబ్లిక్ దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి మనమే వెళ్ళి మన సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చినాము. ఇంకోటి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా మలయాళం, తమిళ్ ఎక్కువ వస్తుంటుంది. అంటే స్టార్ హీరోస్ అలా కాకుండా కథను బట్టి క్యారెక్టర్స్, అంటే లీడ్ రోల్స్ మీ ఇద్దరం, హీరోలు, ఫైట్లు, కమర్షియల్ కాదు. మనం జనరల్గా మీరు చూస్తుంటారు అటు మలయాళంలో చాలా డిఫరెంట్ కంటెంట్ వస్తుంటుంది. ఫస్ట్ టైం మన తెలుగులో ఒక మలయాళం, తమిళ్ ఫ్లేవర్ ఉండే ఒక మంచి, అంటే ఒక తెలంగాణ విలేజ్లో, ఒక కోతులగూడ అనే ఒక విలేజ్లో జరిగే ఒక డ్రామా ఇది. అండ్ చాలా ఆర్గానిక్ ఉంటుంది. లైవ్లో మీరు క్యారెక్టర్ చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ సినిమా ఏంటో అప్పుడు అర్థమవుతుంది. చాలా చాలా ఆర్గానిక్ వచ్చింది. 2 గంటలు అవుట్ అండ్ అవుట్ ఫన్ సినిమా. 'బద్మాషులు' అంటే ఒక తిట్ల కింద ఉంటుంది. హీరోలుగా చేశారు కాబట్టి మెయిన్ ఆ 'బద్మాషులకి' మీ హీరేనా? 'బద్మాషులు' ఇద్దరికి జస్టిఫికేషన్ మేమిద్దరం. ఆ టైటిల్ కూడా జస్టిఫికేషన్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సార్ మీరు చెప్పండి. సో 'బద్మాషులు' చూడండి, ఇది మా పోస్టర్ అండి. సో రీసెంట్గా రిలీజ్ చేసాం పోస్టర్స్ అన్నీ. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు కామెడీ అంటే బేసిక్గా చాలా వరకు ఈ మధ్య బూతులు మాట్లాడుతూ ఏదో మన చిన్న రీల్లో చిన్న వల్గారిటీ మాట్లాడితేనే వైరల్ అయిపోయి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ బేసిక్గా మా దాంట్లో ఒక కంటెంట్ బూత్ కానీ, వల్గారిటీ వర్డ్స్ కానీ, ఎవరి మీద సెటరికల్గా, ఇప్పుడు పేరెడ్ కామెడీ, ఇప్పుడు కామెడీ అంటే పేరెడ్ కామెడీ లాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటిది లేకుండా విలేజ్లో ఒక ఇద్దరు బద్మాషులు ఊర్లో మనం ఇప్పుడు ఒక చిలిపి చేష్టలు చేస్తూ ఒక అల్లరి చిల్లరిగా సో చాలా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అండి సినిమా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు ఈ సినిమా. సో మనకు కంప్లీట్గా సర్టిఫికేట్ కూడా UBA సర్టిఫికేట్ వచ్చింది. సో 13+ కూడా వచ్చింది. సో అందరు కలిసి చూసే సినిమా అండి. మీరు ఇప్పుడు మనం ఇందాక మహేష్ అన్నట్టు మలయాళం మూవీని మనం ఎక్కువగా అరే అది బాగుంది, ఇది బాగుందని చెప్తుంటాం, చాలా బాగుంది అంటాం. సో ఇందులో మన తెలుగులో కూడా అలాంటి ఆర్గానిక్ మూవీ వచ్చిందండి. సో కామెడీ మీకు అవుట్ అండ్ అవుట్ ఉంటుంది. ఒక 2 అవర్స్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డు వరకు మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. హీరోయిన్తో ఎలాంటి రొమాంటిక్స్ ఇది చెప్పాలి నిజంగానే. హీరోయిన్తో రొమాంటిక్స్, హీరోయిన్తో డ్యాన్సులు అలాంటివి ఉండే సినిమా కాదు ఇది. కంప్లీట్ క్యారెక్టర్స్ అన్నీ ఒక 41 క్యారెక్టర్స్, 41 క్యారెక్టర్ ఉంది ఇందులో. క్యారెక్టర్స్ అంతా ఫన్ చేస్తాయి. మా ఇద్దరం మెయిన్ లీడ్స్, మాకు వైఫ్ క్యారెక్టర్కి ఇద్దరు లీడ్ రోల్ చేశారు. ఇది హీరో హీరోయిన్, రొమాన్స్, పాటలు, డ్యాన్సులు ఆ టైప్ సినిమా కాదు. కంప్లీట్ కంటెంట్ బేసిక్ సినిమా. కథను బట్టి క్యారెక్టర్స్ మేము ఇద్దరం లీడ్ రోల్ చేసినాం ఇందులో. అండ్ దాన్ని బట్టి ఉంటుంది ఇందులో హీరోయిన్, రొమాన్స్ అలా ఉండదు. చాలా లైవ్లో చూసినట్టు ఉంటుంది క్యారెక్టర్స్ మొత్తం 'బద్మాషులు' మూవీలో మీరు. సో అది నేను మీకు అందరికి నేను తెలిసే ఉంటా. ఈ నగరానికి ఏమైందిలో ల్యాబ్ అసిస్టెంట్ రోల్ చేశా. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, కొడదాయి పడుకోవాలి, ఇలాంటి మీకు అందరు తెలిసే ఉంటుంది. అండ్ మా కీడాకోల సతీ రోల్ చేసిన, ఇప్పటివరకు 30 ప్రాజెక్ట్ చేసిన ఇందులో. సో ఫస్ట్ టైం లీడ్గా నేను 'బద్మాషులు' సినిమాతో వస్తున్నా. ప్లీజ్ June 6th వెళ్ళి సినిమా చూడండి. సో ఆ పని మీద మేము ఇక్కడ ప్రమోషన్ గురించి ఇక్కడ రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.